గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఫైనల్ బేకంలోనే సెకండ్ యూనిట్లో అంటే సిక్స్త్ సెమిస్టర్ సంబంధించి సెకండ్ యూనిట్ రేషియో అనాలిసిస్ గురించి మనం ప్రీవియస్లో కొన్ని ప్రాబ్లం చెప్పుకున్నాం. అయితే ప్రీవియస్ ప్రాబ్లం తీసుకుంటే కనుక ఓన్లీ అక్కడ ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనము రేషియో అనాలిసిస్ అనేది ప్రాబ్లం చేసాం. కానీ టుడే ఈ ప్రాబ్లం చూసుకుంటే కనుక మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అలాగే బ్యాలెన్స్ షీట్, ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా బేస్ చేసుకొని మనం రేషియో అనాలిసిస్ అనేది మనము కాల్కులేట్ చేయాలి. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే కనుక ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుచంద్ర అండ్ కో లిమిటెడ్ వారు భానుచంద్ర అండ్ కో లిమిటెడ్ వారు 31/3/2006తో 31/3/2006తో అంతమయ్యే సంవత్సరానికి వర్తకపు లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టి ఈ క్రింది విధంగా ఉన్నవి. మరోసారి ఏం చేసుకుంటే భానుచంద్ర అండ్ కో లిమిటెడ్ వారు 31/3/2006తో అంతమయ్యే సంవత్సరానికి వర్తక లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టి ఈ క్రింది విధంగా ఉన్నవి. మనం ఓన్లీ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ మాత్రమే రాసాం. బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే కనుక మనకి డెబిట్ సైడ్ ఇవ్వడం జరిగింది, అలాగే క్రెడిట్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో డెబిట్ సైడ్ చూసుకుంటే వివరాలు టోటల్, అలాగే వివరాలు టోటల్. ఓకేనా? డెబిట్ సైడ్ వివరాలు టోటల్, అలాగే క్రెడిట్ సైడ్ చూసుకుంటే వివరాలు టోటల్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డెబిట్ సైడ్ టు ప్రారంభపు సరుకు ఎంత ఇచ్చిన మనకి 99,500 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ టు కొనుగోలు ఎంత ఇచ్చిన మనకి 5,45,250 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఎంత? 5,45,250 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ టు ఇన్సిడెన్షియల్ ఖర్చులు ఎంత? 14,250 రూపాయలు. ఎంత? 14,250 రూపాయలు. అలాగే ఈ స్థూలలాభం చూసుకుంటే కనుక మన క్రెడిట్స్ నుంచి డెబిట్ చేస్తున్నాం, స్థూలలాభం అనేది వస్తుంది. సో ఏ విధంగా వస్తుందో చూస్తే కనుక
క్రెడిట్ సైడ్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే బై అమ్మకాలు ఎంత ఇచ్చాడు మనకి 8,50,000 ఇవ్వడం జరిగింది. ఎంత 8,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే బై ముగింపు సరుకు ఎంత ఇచ్చాడు మనకి 1,49,000 అనేది ఇవ్వడం జరిగింది. ఎంత 1,49,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 8,50,000 ప్లస్ 1,49,000 చేస్తే మనకి 9,99,000 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ 9,99,000 నుంచి ఈ అమౌంట్ తీసేస్తే కనుక మనకి స్థూల లాభం అనేది 3,40,000 రావడం అనేది జరుగుతుంది. 3,40,000 రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ స్థూల లాభం ఏదైతే ఉందో క్రెడిట్ సైడ్ కి మనము బై స్థూల లాభం కింద తీసుకురావడం జరిగింది. సో ఎంత అంటే 3,40,000. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక బై నిర్వహణేతర ఆదాయాలు చూసుకుంటే కనుక దీంట్లో మనకి వడ్డీ ఒకటి, అలాగే మనకి వాటాల అమ్మకంపై లాభం, వడ్డీ ఒకటి, అలాగే వాటాల అమ్మకంపై లాభం. వడ్డీ ఎంతంటే 3,000, వాటాల అమ్మకంపై లాభం ఎంతంటే 6,000. సో ఈ 3,000 ప్లస్ 6,000 చేస్తే మనకి క్రెడిట్ సైడ్ వాటా ఎంత వస్తుంది? నిర్వహణేతర ఆదాయాలు 9,000 వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ 3,40,000 ప్లస్ 90,000 చేస్తే ఎంత వస్తుందంటే 3,49,000 అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక డెబిట్ సైడ్ అమ్మకం ఖర్చులు ఎంత ఇచ్చారు మనకి 30,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ పరిపాలన ఖర్చులు ఎంత ఇచ్చారు మనకి 1,50,000 అనేది ఇవ్వడం జరిగింది. 1,50,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి పరిపాలన ఖర్చులు 1,50,000 చెప్పుకున్నాం. అలాగే ఆర్థిక ఖర్చులు అనేది నిర్వహణేతర ఖర్చులు మాత్రమే. ఓకేనా? సో ఈ ఆర్థిక ఖర్చు చూసుకుంటే కనుక 15,000. అలాగే దీని కంటిన్యూషన్ చూసుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆస్తుల అమ్మకంపై నష్టం ఎంత అంటే 4,000 రూపాయలు. సో ఇప్పుడు ఈ 3,49,000 నుంచి ఈ 30,000 ప్లస్ 30,000 మైనస్, అలాగే 1,50,000 మైనస్ 17,000 మైనస్ 4,000 తీసేస్తే కనుక నికర లాభం ఎంత వస్తుందంటే మనకి 1,50,000 నికర లాభం అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక బ్యాలెన్స్ షీట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే కనుక మనకి అలాగే ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆస్తి పట్టు కూడా బ్యాలెన్స్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ రెండు కూడా బేస్ చేసుకొని మనం కొన్ని నిష్పత్తులు అనేది కాల్కులేట్ అనేది చేయాలి. నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే మన బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా ఉంది. మనకి లైబిలిటీస్ అలాగే టోటల్ అసెట్స్ అలాగే టోటల్ ఇవ్వడం జరిగింది. మనకి లైబిలిటీ చూసుకుంటే కనుక జారీ చేసిన వాటా మూలధనం ఒక్కొక్క వాటా 100 రూపాయల చొప్పున 2,000 వాటాలు అనేది జారీ చేయడం జరిగింది. సో మొత్తం చూసుకుంటే కనుక 100 × 2,000
టోటల్ సరికి 2,00,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే రిజర్వులు. నెక్స్ట్ వన్ రిజర్వులు. రిజర్వ్ చూసుకుంటే టోటల్ సరికి 90,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా చూసుకుంటే కనుక మొత్తం టోటల్ సరికి 60,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు ఎంత ఇచ్చాడంటే మనకి 1,30,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుల వైపు చూసుకుంటే కనుక టోటల్ వచ్చేసరికి 4,80,000. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆస్తులు అసెట్స్ సైడ్. అసెట్స్ సైడ్ చూసుకుంటే కనుక స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ అనేవి మనకి 2,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా స్టాక్ సరుకు నిల్వ అనేది 1,49,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సరుకు అనేది 1,49,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రుణగ్రస్తులు చూసుకుంటే కనుక 71,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ బ్యాంక్ లో నగదు చూసుకుంటే కనుక 30,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి అసెట్ సైడ్ చూసుకుంటే టోటల్ సరికి 4,80,000. సో ఈ రకంగా బ్యాలెన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ బేసిస్ నిష్పత్తి ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. సో ఆ నిష్పత్తి చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుత నిష్పత్తి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుత నిష్పత్తి. అలాగే సెకండ్ వచ్చేసరికి ద్రవ్యత్వ నిష్పత్తి. ద్రవ్యత్వ నిష్పత్తి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వినియోగించిన మూలధనంపై రాబడి. వినియోగించిన మూలధనంపై రాబడి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నిర్వహణ నిష్పత్తి. నెక్స్ట్ వన్ నిర్వహణ నిష్పత్తి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నిర్వహణ నికర నిష్పత్తి. నెక్స్ట్ వన్ నిర్వహణ నికర నిష్పత్తి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నికర లాభ నిష్పత్తి. నికర లాభ నిష్పత్తి. ఈ రకంగా మనకి రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చి మనకు ఆ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చి ఈ నిష్పత్తులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నిష్పత్తులు అనేది బ్యాలెన్స్ షీట్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో బేస్ చేసుకుని ఆ నిష్పత్తులను మనం కాల్కులేట్ చేయాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుత నిష్పత్తి గురించి మనము ప్రస్తుత నిష్పత్తి గురించి మనం డిస్కషన్ జరుపుకుందాం. అయితే ప్రస్తుత నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక ప్రస్తుత నిష్పత్తి. ప్రస్తుత నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. సో ఇప్పుడు మనము ప్రస్తుత ఆస్తులు అయితే మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయో ప్రస్తుత అప్పులు ఏమన్నాయో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తుల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకుంటే కనుక మనకి సరుకు, రుణగ్రస్తులు అలాగే బ్యాంకులో నగదు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సరుకు. సరుకు ఎంత ఇచ్చిన మనకి బ్యాలెన్స్ షీట్ లో 1,49,000 ఇవ్వడం జరిగింది. 1,49,000. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక రుణగ్రస్తులు. రుణగ్రస్తులు మన బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ సైడ్ ఎంత ఇచ్చా మనకి 71,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక బ్యాంకులో నగదు.
సో బ్యాంక్ లో నగదు చూసుకుంటే కనుక బ్యాంక్ లో నగదు ఎంత ఇచ్చాడు మనకి ఎంత ఇచ్చాడు బ్యాంక్ లో నగదు 30,000 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి బ్యాలెన్స్ షీట్ అసెట్స్ సైడ్ చూసుకుంటే కనుక ఈ అమౌంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ మొత్తం టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 1,49,000 ప్లస్ 71,000 ప్లస్ 30,000 ఎంత వస్తుంది మనకి 2,50,000 అనేది రావడం జరిగింది. 2,50,000 అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో ప్రస్తుత అప్పులు మాత్రం ఉన్నాయి. ఈ ప్రస్తుత అప్పులు ఎంత ఉన్నాయి మనకి 1,30,000 అనేది ఉన్నాయి. ప్రస్తుత అప్పులు ఎంత మనకి 1,30,000. సో మనకి ప్రస్తుత అప్పులు చూసుకుంటే కనుక 1,30,000 మాత్రమే ఉన్నాయి. సో మనకి చూసుకుంటే ఇచ్చిన ప్రిన్సిపల్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుత నిష్పత్తి ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులపై ప్రస్తుత అప్పులు. సో మనకి ప్రస్తుత ఆస్తుల యొక్క టోటల్ ఎంత మనకి తెలిసింది, అలాగే ప్రస్తుత అప్పుల యొక్క టోటల్ ఎంత మనకి తెలిసింది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ కానీ అప్లై చేస్తే కనుక మనకి ప్రస్తుత నిష్పత్తి ఈక్వల్ టు మనకి ప్రస్తుత ఆస్తులు మొత్తం ఎంత 2,50,000 బై మనకి ప్రస్తుత అప్పులు ఎంత మొత్తం 1,30,000. 2,50,000 బై 1,30,000 చేస్తే ఎంత వస్తుంది మనకి 1.923 రేట్లు వస్తుంది. రెట్లు అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ప్రస్తుత నిష్పత్తి అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ప్రస్తుత నిష్పత్తి అని చూసుకుంటే కనుక మనకి ప్రస్తుత నిష్పత్తి ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులపై ప్రస్తుత అప్పులు. సో మనకి ప్రస్తుత అప్పులు ఆస్తులు ఎంత మనకి చూసుకుంటే కనుక టోటల్ మనకి 2,50,000 వచ్చింది. ప్రస్తుత అప్పులు చూసుకుంటే కనుక 1,30,000 వచ్చింది. సో మనకి ప్రిన్సిపల్ అనేది అప్లై చేస్తే కనుక ప్రస్తుత నిష్పత్తి ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు ఎంత మనకి 2,50,000. 2,50,000 బై ప్రస్తుత అప్పులు ఎంత 1,30,000. 2,50,000 బై 1,30,000 చేస్తే మనకి ప్రస్తుత నిష్పత్తి ఎంత వస్తుందంటే 1.923 రెట్లు అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ద్రవ్యత్వ నిష్పత్తి. ద్రవ్యత్వ నిష్పత్తి. ద్రవ్యత్వ నిష్పత్తి అంటే లిక్విడిటీ రేషియో. ఓకేనా, దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక ద్రవ్యత్వ గల ఆస్తులు బై ద్రవ్యత్వ గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వ గల ఆస్తులపై ప్రస్తుత అప్పులు. సో ఇప్పుడు మనకి ద్రవ్యత్వ గల ఆస్తులను మనం చూసుకోవాలి. ప్రస్తుత అప్పులను మనకి ఎంత మనకు తెలుసు బ్యాలెన్స్ షీట్ లో. ప్రస్తుత అప్పులు చూసుకుంటే కనుక అప్పులు మనకి బ్యాలెన్స్ షీట్ లో 1,30,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ద్రవ్యత్వ గల ఆస్తులు చూసుకోవాలి.
ద్రవ్యత్వ గల ఆస్తులు లిక్విడిటీ ఆస్తులు చూసుకుంటే కనుక మనకి రుణగ్రస్తులు అలాగే బ్యాంకుల నగదు అనేది ఉంది. రుణగ్రస్తులు ఎంత ఇచ్చారు మనకి 71,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంకులో నగదు ఎంత 30,000. సో మొత్తం టోటల్ ఎంత వస్తుంది 1,01,000 అనేది రావడం జరిగింది. 1,01,000 అనేది రావడం జరిగింది. సో ద్రవ్యత గల ఆస్తులు ఏమన్నా మనకి రుణగ్రస్తులు బ్యాంకులో నగదు అనేది ఉంది. సో ఈ రెండు కలిపేస్తే ఎంత వస్తుంది మనకి ద్రవ్యత గల ఆస్తులు 1,10,000. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక ద్రవ్యత్వ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మనకి ద్రవ్యత గల ఆస్తి మనకి ఎంత ఉన్నాయి మనకి టోటల్ 1,10,000 అనేది ద్రవ్యత గల ఆస్తి మనం చెప్పుకోవచ్చు. అంటే రుణగ్రస్తులు బ్యాంకులో నగదు రెండు కలిపేస్తే ఎంత వస్తుంది మనకి 1,10,000. సో ఈ 1,10,000 తీసుకోవాలి మనం. 1,10,000 బై 1,10,000 బై మనకు ప్రస్తుత అప్పులు మనకి ఎంత ఉన్నాయి బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే కనుక 1,30,000 ఉన్నాయి. 1,30,000 ఓకేనా. 1,10,000 బై 1,30,000 చేస్తే ఎంత వస్తుంది మనకి 0.78% అనేది వస్తుంది. 0.78 రెట్లు. ఇక్కడ ఇంటూ ఉంటే కనుక ఇంటూ 100 ఉంటే కనుక మనము ఇక్కడ నిష్పత్తి అనే పర్సెంటేజ్ చూపించుకుంటాం. ఒకవేళ ఇంటూ 100 లేకపోతే కనుక మనం దీన్ని రెట్లలో చూపించుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది ద్రవ్యత్వ గల నిష్పత్తి. ద్రవ్యత్వ గల నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ ఏంటి మనకి ద్రవ్యత్వ గల ఆస్తులపై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వ గల ఆస్తులపై ప్రస్తుత అప్పులు. మనకి ప్రస్తుత అప్పులు చూసుకుంటే కనుక ఎంత ఇచ్చాడు 1,30,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ద్రవ్యత్వం గల ఆస్తులు చూసుకుంటే కనుక మనకి రుణగ్రస్తులు బ్యాంకులు నగదు ఉన్నాయి. రుణగ్రస్తులు చూసుకుంటే ఎంత ఇచ్చాడంటే 71,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంకులో నగదు చూసుకుంటే మనకి 30,000 ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు టోటల్ చేస్తే ఎంత వస్తుందంటే 1,10,000 అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ద్రవ్యత్వ గల నిష్పత్తి చూసుకుంటే కనుక దీంట్లో ద్రవ్యత్వ గల ఆస్తులు ఎంత మనకి 1,10,000. అలాగే ప్రస్తుత అప్పులు ఎంత మనకి 1,30,000. సో ఇప్పుడు 1,10,000 బై 1,30,000 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.78 రెట్లు అనేది వస్తుంది అనమాట. అది ద్రవ్యత్వ నిష్పత్తి మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక వినియోగించిన మూలధనంపై రాబడి. దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక వడ్డీ పన్నుకు ముందు లాభం బై వడ్డీ పన్నుకు ముందు లాభం బై వినియోగించిన నికర మూలధనం. నికర మూలధనం ఇంటూ
100. ఓకేనా? వినియోగించిన మూలధనంపై రాబడి, దీని యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక వడ్డీ కామ పన్నుకు ముందు లాభం, వడ్డీ కామ పన్నుకు ముందు లాభం బై వినియోగించిన నికర మూలధనం ఇంటూ 100. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే కనుక వినియోగించిన మూలధనం గురించి మనం అనేది చెప్పుకోవాలి. సో వినియోగించిన మూలధనం ఎలాగొస్తుందంటే మొత్తం ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు అనేది తీసివేయాలి. సో వినియోగించిన మూలధనం ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆస్తులు అంటే చరాస్తులు అలాగే స్థిరాస్తులు కలిపి, స్థిరాస్తులు ప్లస్ చరాస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. సో ఇప్పుడు మనం మొత్తం ఆస్తులు చూసుకుంటే కనుక ఎంత వచ్చింది బ్యాలెన్స్ షీట్ లో? 4,80,000 మొత్తం ఆస్తులు వచ్చినాయి, మైనస్ ప్రస్తుత అప్పులు ఎంత? 1,30,000. ఇప్పుడు ఈ 4,80,000 నుంచి 1,30,000 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 3,50,000 రూపాయలు అనేది రావడం జరిగింది. 3,50,000 రూపాయలు అనేది రావడం జరిగింది. ఓకేనా? సో మనం చూసుకుంటే కనుక ఈ వినియోగించిన నికర మూలధనం ఏ విధంగా వచ్చిందంటే చూసుకుంటే కనుక మొత్తం ఆస్తులోంచి ప్రస్తుత అప్పులు అనేది తీసివేయాలి. సో మొత్తం ఆస్తులు అంటే స్థిరాస్తులు ప్లస్ చరాస్తులు, ఈ మొత్తం ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు అనేది తీసివేయాలి. సో మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో మొత్తం ఆస్తులు ఎంత? మనకి 4,80,000 ఉన్నాయి. సో మైనస్ మనకి ప్రస్తుత అప్పులు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో అప్పులు ఎంత? ప్రస్తుత అప్పులు 1,30,000. సో ఈ 4,80,000 నుంచి ఈ 1,30,000 తీసేస్తే కనుక ఎంత వస్తుందంటే వినియోగించిన నికర మూలధనము 3,50,000 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఈ ప్రిన్సిపల్ అని అప్లై చేస్తే మనకి వినియోగించిన మూలధనంపై రాబడి, వినియోగించిన మూలధనంపై రాబడి ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక మనకి వడ్డీ కామ పన్నుకు ముందు లాభం బై వినియోగించిన నికర మూలధనం ఇంటూ 100. మనకి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇచ్చిన నికర లాభం మొత్తం ఎంత? మనకి 1,50,000. 1,50,000 బై మనకి వినియోగించిన మూలధనం ఎంత? మొత్తం 3,50,000. ఓకేనా? ఎంత? 3,50,000 ఇంటూ 100. వినియోగించిన మూలధనంపై రాబడి చూసుకుంటే కనుక 1,50,000 బై 3,50,000 ఇంటూ 100 చేస్తే మనకి వినియోగించిన మూలధనం ఎంత వస్తుంది? మనకి మూలధనంపై రాబడి 42.86% అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా? మనం స్థానం డివిజన్ చేసుకుంటే కనుక మనకి వినియోగించిన మూలధనంపై రాబడి
దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే వడ్డీ కన్నా పన్నుకు ముందు లాభం బై వినియోగించిన నికర లాభం నికర మూలధనం ఇంటూ 100. ఓకేనా? సో మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసుకుంటే కనుక నికర లాభం ఏదైతే ఉందో అది పన్నుకు ముందు లాభం మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి వినియోగించిన నికర మూలధనం, ఈ వినియోగించిన నికర మూలధనం ఏ విధంగా వస్తుందో చూస్తూ కనుక మనకి వినియోగించిన మూలధనం ఇసుకొల్టు మొత్తం ఆస్తులో నుంచి ప్రస్తుత అప్పులు అనేది తీసివేయాలి. ఏంటమ్మా? మొత్తం ఆస్తులో నుంచి ప్రస్తుత అప్పులు తీసేస్తే కనుక మనకి వినియోగించిన మూలధనంపై రాబడి అనేది వస్తుంది. సో మనకి చూసుకుంటే కనుక ఈ 4,80,000 నుంచి 1,30,000 తీసేస్తే కనుక 3,50,000 అనేది రావడం జరిగింది. సో ఈ వినియోగించిన మూలధనం ఎంత అంటే 3,50,000 చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక వినియోగించిన మూలధనంపై రాబడి అప్లై చేస్తే కనుక 1,50,000 బై 3,50,000 ఇంటూ 100 చేస్తే మనకి వినియోగించిన మూలధనంపై రాబడి ఎంత వస్తుందంటే 42.86% అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇంటూ 100 ఉంది కాబట్టి మనం ఇక్కడ పర్సంటేజ్లో చూపించుకున్నాం. ఇంటూ 100 లేకపోతే కనుక రెట్లో మనం అనేది చూపించుకుంటాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నిర్వహణ నిష్పత్తి. నెక్స్ట్ వన్ నిర్వహణ నిష్పత్తి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నిర్వహణ నిష్పత్తి. నిర్వహణ నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక అమ్మిన వస్తువుల వ్యయం ప్లస్ నిర్వహణ ఖర్చులు. అమ్మిన వస్తువుల వ్యయం ప్లస్ అమ్మిన వస్తువుల వ్యయం ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. నిర్వహణ నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక అమ్మిన వస్తువుల వ్యయం ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100 చేస్తే కనుక మనకి నిర్వహణ నిష్పత్తి అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము నిర్వహణ నిష్పత్తి సంబంధం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అమ్మిన వస్తువుల వ్యయం అనేది కనుక్కోవాలి. అమ్మిన వస్తువుల వ్యయం అనేది కనుక్కోవాలి. సో అమ్మిన వస్తువుల వ్యయం చూసుకుంటే కనుక అమ్మిన వస్తువుల వ్యయం దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ఉత్పత్తి వ్యయాలు మైనస్ ముగింపు సరుకు. దీనికి సంబంధించి అకౌంట్ ట్రీట్మెంట్ చూసుకుంటే కనుక అమ్మిన వస్తువుల వ్యయానికి సంబంధించి అకౌంట్ ట్రీట్మెంట్ చూసుకుంటే ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ఉత్పత్తి వ్యయాలు మైనస్ ముగింపు సరుకు చేస్తే కనుక మనకి అమ్మిన వస్తువుల వ్యయం అనేది వస్తుంది. సో ఇప్పుడు అమ్మిన వస్తువుల వ్యయంలో మనకి ప్రారంభ సరుకు చూసుకుంటే మనకి ఎంత ఇచ్చాడు? 99,500 రూపాయలు అనేది ప్రారంభ సరుకు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక కొనుగోలు ఎంత ఇచ్చాడు? మనకి 5,45,250 రూపాయలు కొనుగోలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఉత్పత్తి వ్యయాలు ఎంత ఇచ్చి మనకి 14,000
250 ఇవ్వడం జరిగింది. అలాగే మైనస్ ముగింపు సరుకు. ముగింపు సరుకు ఎంత వచ్చింది మనకి? 1,49,000 అనేది ముగింపు సరుకు అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకి అమ్మిన వస్తువు ఏం చూసుకుంటే కనుక ప్రారంభ సరుకు ఎంత ఇచ్చింది మనకి? 99,500 రూపాయలు. అలాగే కొనుగోలు ఎంత ఇచ్చింది మనకి? 5,45,250. అలాగే ఉత్పత్తి వ్యయాలు తీసుకుంటే కనుక 14,250 మైనస్ మనకి ముగింపు సరుకు ఎంత? 1,49,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఈ 99,500 ప్లస్ 5,45,250 ప్లస్ 14,250 చేస్తే కనుక మొత్తం ప్రారంభ సరుకు ఎంత వస్తుంది మనకి? 6,59,000 అనేది వస్తుంది. మైనస్ ముగింపు సరుకు ఎంత మనకి? 1,49,000. ఇప్పుడు ఈ 6,59,000 నుంచి 1,49,000 తీసేస్తే మనకి అమ్మిన వస్తువు వ్యయం ఖరీదు ఎంత వస్తుంది? 5,10,000 అనేది వస్తుంది. అమ్మిన వస్తువు ఎంత వస్తుంది మనకి? 5,10,000 అనేది వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్న కనుక మనకి ఇచ్చిన దాంట్లో నిర్వహణ ఖర్చు కూడా ఇవ్వడం జరిగింది. సో నిర్వహణ ఖర్చులు ఎంత ఇచ్చాం మనకి? అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి నిర్వహణ ఖర్చులు అనేవి 1,95,000 అనేది రావడం జరిగింది. సో ఈ 1,90,000 ఏ విధంగా చూసుకుంటే కనుక నిర్వహణ ఖర్చులు 1,95,000. మనకి ఈ 1,95,000 ఏ విధంగా చూసుకుంటే కనుక మనకి అమ్మకం ఖర్చులు 30,000, అమ్మకం ఖర్చులు 30,000 ప్లస్ అమ్మకం ఖర్చు 30,000 ప్లస్ పరిపాలన ఖర్చు 1,50,000 ప్లస్ అలాగే మనకి ఆర్థిక ఖర్చులు బ్రాకెట్ లో నిర్వహణేతర ఖర్చులు అని చెప్పుకున్నాము. సో అది ఎంత అంటే 15,000 మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఆర్థిక ఖర్చులు బ్రాకెట్ లో మనం నిర్వహణేతర ఖర్చులు చెప్పుకున్నాం. అయితే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎక్స్వీర్ అభిప్రాయం ప్రకారం చూసుకుంటే కనుక ఈ ఆర్థిక ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్థిక ఖర్చులు నిర్వహణ ఖర్చులుగా తీసుకోవడం అనేది జరిగింది. మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఎక్స్వీర్ అభిప్రాయం ప్రకారం చూసుకుంటే కనుక మనకి ఆర్థిక ఖర్చులు 15,000 ఏవైతే ఉన్నాయో ఆ నిర్వహణేతర ఖర్చులు నిర్వహణ ఖర్చుల కింద తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ 30,000 ప్లస్ 1,50,000 ప్లస్ 15,000 చేస్తే నిర్వహణ ఖర్చులు ఎంత వస్తుందంటే 1,95,000 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనము నిర్వహణ నిష్పత్తి అనేది కనుక్కోవాలి. సో మనకి ఈ అమ్మిన వస్తువులు కనుక్కున్నాం, అలాగే నిర్వహణ ఖర్చులు కనుక్కున్నాం. సో నెక్స్ట్ మన నికర అమ్మకాలు. మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకుంటే కనుక మనకి నికర అమ్మకాలు ఎంత ఇచ్చారు? మనకి నికర అమ్మకాలు వచ్చేసరికి ఎంత ఇచ్చాడంటే 8,50,000 అనేది ఇవ్వడం జరిగింది. 8,50,000 అనేది ఇవ్వడం జరిగింది. నికర అమ్మకాలు ఎంత ఇచ్చాడు? 8,50,000 ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే కనుక నిర్వహణ నిష్పత్తి చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ మనకి అమ్మిన వస్తువుల వ్యయం ప్లస్ నిర్వహణ ఖర్చులు బై నికర అమ్మకాలు ఇంటూ 100. సో మనము అమ్మిన వస్తువుల వ్యయం కనుక్కోవాలి, అలాగే నిర్వహణ ఖర్చులు ఎంత ఉన్నాయో మనము కనుక్కోవాలి. సో అమ్మిన వస్తువుల వ్యయం చూసుకుంటే కనుక అమ్మిన వస్తువుల వ్యయం చూసుకుంటే దీని యొక్క అకౌంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్
ఉత్పత్తి వ్యయాలు మైనస్ ముగింపు సరుకు ఏందమ్మా ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ఉత్పత్తి వ్యయాలు మైనస్ ముగింపు సరుకు దీని యొక్క అకౌంట్ ట్రీట్మెంట్ మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇచ్చిన లెక్కలు చూసుకుంటే కనుక ప్రారంభ సరుకు 99,500 రూపాయలు ఇవ్వడం జరిగింది ప్లస్ మనకి కొనుగోలు 5,45,250 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్పత్తి వేలు ఎంత అంటే 14,250 మైనస్ ముగింపు సరికి ఎంత అంటే 1,49,000 మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోలు ప్లస్ ఉత్పత్తి వ్యయాలు కలిపేస్తే మొత్తం ఎంత వస్తుందంటే 6,59,000 అనేది వస్తుంది. ఈ 6,59,000 నుంచి 1,49,000 తీసివేయాలి. తీసివేస్తే అమ్మిన వస్తువుల వ్యయం ఎంత వస్తుందంటే 5,10,000 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నిర్వహణ ఖర్చులు మనకి 1,95,000 వస్తుంది. సో 1,95,000 ఏ విధంగా వస్తుందంటే అమ్మకం ఖర్చులు అనేది 30,000 ఉన్నాయి. అలాగే పరిపాలన ఖర్చులు అనేది 1,50,000 ఉన్నాయి. అలాగే ఆర్థిక ఖర్చులు 15,000. అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయం ప్రకారము ఈ ఆర్థిక ఖర్చులు అంటే నిర్వహణేతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాని నిర్వహణ ఖర్చుల కింద అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ 30,000 ప్లస్ 1,50,000 ప్లస్ 15,000 చేస్తే మనకి నిర్వహణ ఖర్చులు ఎంత వస్తుందంటే 1,95,000 అనేది రావడం జరిగింది. అలాగే మనకి ఇచ్చిన లెక్కలు చూసుకుంటే కనుక నికర అమ్మకాలు ఎంత అంటే మనకి 8,50,000. సో ఇప్పుడు మనము ఈ ప్రిన్సిపల్ గా అప్లై చేస్తే కనుక మనకి ఏ విధంగా ఉంటుందో చూస్తే కనుక నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నిర్వహణ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మనకి అమ్మిన వస్తువులు ఎంత టోటల్ 5,10,000 ప్లస్ 5,10,000 ప్లస్ అలాగే నిర్వహణ ఖర్చులు ఎంత మనకి 1,95,000 ప్లస్ 1,95,000 బై నికర అమ్మకాలు ఎంత మనకి 8,50,000. ఇప్పుడు నిర్వహణ నిష్పత్తి చూసుకుంటే కనుక అమ్మిన వస్తువుల వ్యయం అనేది 5,10,000 ఇచ్చింది ప్లస్ అలాగే మనకి నెక్స్ట్ వన్ నిర్వహణ ఖర్చులు అనేది 1,95,000 అని రావడం జరిగింది బై 8,50,000. ఇప్పుడు ఈ 5,10,000 బై 1,95,000 చేస్తే ఎంత వస్తుంది మనకి 7,05,000 అనేది రావడం జరిగింది బై 8,50,000 ఇంటూ 100 కదా ఇంటూ 100 మనకి ఇప్పుడు 7,05,000 బై 8,50,000 ఇంటూ 100 చేస్తే మనకి నిర్వహణ నిష్పత్తి ఎంత వస్తుంది మనకి 82.94% అనేది వస్తుంది. ఎంత వస్తుంది 82.94% అనేది నిర్వహణ నిష్పత్తి అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా ఇది నిర్వహణ నిష్పత్తి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నిర్వహణ నికర లాభ నిష్పత్తి ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో. అలాగే నెక్స్ట్ వన్ ఏంటమ్మా నిర్వహణ నికర లాభ నిష్పత్తి. నిర్వహణ నికర లాభ నిష్పత్తి నిర్వహణ నికర లాభ నిష్పత్తి దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక
నిర్వహణ లాభ నిష్పత్తి మనకి ఇది 2 మెథడ్స్ లో మనం చేసుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం. సో మనకి షార్ట్ కట్ ఫామ్ చూసుకుంటే కనుక మనకి నిర్వహణ లాభ నిష్పత్తిలో 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి. సో ఇప్పుడు మనకి ఈ 100 లో నుంచి నిర్వహణ నిష్పత్తి ఎంత వచ్చింది మనకి ఇందాక 82.94 అనేది వచ్చింది. 82.94. సో ఇప్పుడు ఈ 100 లో నుంచి 82.94 తీసేస్తే కనుక మనకి నిర్వహణ నికర లాభ నిష్పత్తి అనేది వస్తుంది. ఎంత వస్తుంది మనకి 17.06% అనేది 6 అనేది రావడం అనేది జరిగింది. సో నిర్వహణ నికర లాభ నిష్పత్తి సంబంధించి చూసుకుంటే కనుక 100 లో నుంచి మనకి నిర్వహణ నిష్పత్తి తీసేస్తే కనుక మనకి నిర్వహణ నికర లాభ నిష్పత్తి అనేది వస్తుంది. సో మనకి 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి ఎంత వచ్చింది ప్రీవియస్ లో మనకి 82.94% రావడం జరిగింది. సో ఈ 100 లో నుంచి మనం 82.94 తీసేస్తే కనుక 17.06% అనేది మనకి నిర్వహణ నికర లాభం అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నికర లాభ నిష్పత్తి. నెక్స్ట్ వన్ నికర లాభ నిష్పత్తి. నికర లాభ నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ ఏంటి మనకి? నికర లాభ నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ ఏంటి? నికర లాభం బై నికర అమ్మకాలు. నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. మనకి నికర లాభం ఎంత మనకి ఇచ్చిన లెక్కలో 1,50,000. అలాగే నికర అమ్మకాలు ఎంత మనకి ఎంత ఇచ్చిన లెక్కలో 8,50,000 అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇవ్వడం జరిగింది. 8,50,000 ఇంటూ 100. ఇప్పుడు 1,50,000 బై 8,50,000 ఇంటూ 100 చేస్తే మనకి నికర లాభ నిష్పత్తి ఎంత వస్తుంది మనకి 17.65% అనేది మనకి నికర లాభ నిష్పత్తి అనేది వస్తుంది అనమాట. ఒకసారి రివిజన్ చేసుకుంటే కనుక నికర లాభ నిష్పత్తి ఈక్వల్ టు నికర లాభం బై నికర అమ్మకాలు ఇంటూ 100. దీని యొక్క చూసుకుంటే మనకి నికర లాభం మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇచ్చింది. నికర లాభం ఎంత అంటే 1,50,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నికర అమ్మకాలు చూసుకుంటే కనుక 8,50,000 ఇంటూ 100. ఇప్పుడు 1,50,000 బై 8,50,000 ఇంటూ 100 చేస్తే మనకి నికర లాభ నిష్పత్తి ఎంత వస్తుందంటే 17.65% అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనము ఈ విధంగా మనకి రేషియో అనాలిసిస్ లో చూసుకుంటే కనుక ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ ఇచ్చి అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా ఇచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ రెండు కూడా ఇచ్చి కొన్ని నిష్పత్తులు ఇచ్చి ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా అనేది చేయమంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.